మార్కెట్ లో స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ మనకు కనబడే ఫ్రూట్స్ ఏదంటే పపాయ అనమాట. ఈ పపాయలను కూడా సపరేట్ చేస్తారనమాట. సైజు అండ్ దాని క్వాలిటీని బట్టి కూడా ఇట్లా కుప్పలుగా పెడతారు. చూడండి, ఇది మొత్తం ఇంకా వాటర్ మిలన్ సంబంధించిన సెక్షన్స్ అనమాట. వాటర్ మిలన్ కొంచెం డిమాండ్ తక్కువనే ఉంది. ఓకే, సన్ మిలన్ సంబంధించి 25 రూపీస్ కేజీ ఉందంట. చూడండి కర్బూజా కూడా 20 రూపీస్ అయితే కేజీ ఉంది. గౌరాని అంటే చాలా రేట్ ఉంటాయి. గౌరాని అంటే అలా ఒక తీర్మాల ఉంటది, చాలా సీట్లెస్ ఉంటాయి. ఓకే, అయితే ఇది చూస్తే మొత్తం ఇంకా పైనాపిల్ సెక్షన్ అన్నమాట. పైనాపిల్ కూడా ఎట్లా అంటారంటే సైజ్ ని బట్టి ప్రైస్ ఉంటది. పైనాపిల్ కి సంబంధించిన ప్రైస్ అయితే ఈ రోజు మార్కెట్ లో 20 రూపాయల నుంచి 50 రూపాయల వరకు అయితే ఉందన్నమాట. నార్మల్ గా మన కరెక్ట్ పండ్లు కేజీ 30 రూపాయలు అట్లా లెక్క అమ్ముతారు. బట్ ఇప్పుడు ఏంటంటే మార్కెట్ లో మాల్ కొంచెం తగ్గేసరికి ఏంటంటే డిమాండ్ పెరుగుతుంది కదా. సో ప్రెసెంట్ అయితే మొత్తం గెలనే అమ్మేస్తా ఉంటారు. సో ఒక పెట్టెలు వచ్చేసి 10 నుంచి 11 12 కేజీలు కూడా ఉంటుంది. 600కి అయితే పెట్టి అమ్ముతా ఉన్నారు. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు మళ్ళీ నేను ఇంకొకసారి అయితే బాటసింగరం మొత్తం వచ్చేసిన. ఇక్కడ ఉన్న ఫ్రూట్ కి సంబంధించిన అన్ని ప్రైస్ అయితే ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. మనం స్టార్టింగ్ లో మార్కెట్ లో స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ మనకు కనబడే ఫ్రూట్స్ ఏదంటే పపాయ అనమాట. మొత్తం ఇక్కడ పపాయ సెక్షన్ ఉంటుంది. క్వాలిటీని బట్టి ప్రైసెస్ అయితే ఉంటాయి పపాయకి సంబంధించి కూడా. సో పపాయని తెచ్చేసుకుంటారు. మార్నింగ్ దీనికి సంబంధించిన ప్రైస్ ఫిక్స్ చేసేస్తారు. ఇక్కడ నుంచి తీసుకుపోయి ఇంకా వేరే దగ్గర అయితే సేల్ చేసుకునే వాళ్ళు చేసుకోపోతారు. బిజినెస్ పరంగా అయితే ఇక్కడికి వెళ్ళి తీసుకుపోతూ ఉంటారు కదా. సో ఇక్కడ చూస్తే కూడా ఈ పపాయలను కూడా సపరేట్ చేస్తారనమాట. సైజు అండ్ దాని క్వాలిటీని బట్టి కూడా ఇట్లా కుప్పలుగా పెడతారు. వచ్చే వ్యాపారులు కూడా ఏం చేస్తారంటే దీనికి సంబంధించిన వాళ్ళకి సైజు ఏ సైజులో కావాలి, ఏ క్వాంటిటీలో కావాలో తెలుసుకొని కూడా తీసుకొని పోతూనే ఉంటారు. సో చూస్తే కూడా మొత్తం ఈ సెక్షన్ చూస్తే కింద మనము మొత్తం ఇంకా పపాయనే కనబడతా ఉంటుంది. చూడండి ఎంత పండిపోయి ఉన్నాయి ఇక్కడ కాయలు కూడా. అయితే ఈ రోజు మనం దాదాపు చూసుకుంటే 10 రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. పపాయకి సంబంధించిన ప్రైసెస్ 10 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి 40 నుంచి 50 వరకు కూడా ఉన్నాయన్నమాట. 10 రూపాయల స్టార్టింగ్ ప్రైస్ అంటే ఇగో ఇలా మొత్తం పండిపోయి చిన్న సైజులో ఉంటాయి కదా, అవైతే మనకు 10 రూపాయల కిలో లెక్క వస్తాయి. ఇంకా కొంచెం మంచి క్వాంటిటీ ఉన్న కాయలకైతే 40-50 రూపాయలు కూడా ప్రైస్ ఉంది. ఇక్కడ చూడండి. సో ఇట్లా అనమాట కదా, ఇది ఇలా క్వాలిటీ అనమాట. సో చూడండి, ఇదొక సైజ్ కాయ, ఇదొక సైజ్ కాయ, అదొక సైజ్ కాయ, ఇలా సైజ్ లెక్క పెట్టేసి సేల్ అయితే చేస్తారు. ఎవరికి ఏ బాక్స్ కావాలో బాక్స్ లెక్క కొంటారు అండ్ ఎన్ని కేజీలు కావాలో కేజీలు లెక్క కూడా ఇస్తారు. బట్ ఈరోజు పపాయకి సంబంధించి 10 రూపాయల నుంచి స్టార్ట్ అయిపోయి 50 రూపాయల వరకు అయితే ప్రైస్ అవుతుంది. మనం ముందుకు వెళ్దాం, ఇంకో ఫ్రూట్ ఉంది, అది కూడా చూద్దాం ఒకసారి అండి. చూడండి, ఇది మొత్తం ఇంకా వాటర్ మిలన్ సంబంధించిన సెక్షన్స్ అనమాట. వాటర్ మిలన్ కొంచెం డిమాండ్ తక్కువనే ఉంది. పోయినసారి వచ్చినప్పుడు మనకు 5 రూపాయల కేజీ దొరికింది. బట్ ఇప్పుడు కూడా 5 రూపాయల నుంచి 10 రూపాయలు అయితే ఉంది. కొంచెం మాల్ కూడా చూడండి, కొంచెం ఫ్రెష్ మాల్ వచ్చింది కాబట్టి ఈ రోజు కూడా మనకు దాదాపు 5 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి 10 రూపాయల వరకు అయితే కొన్ని ప్లేసెస్ లో 10 రూపాయల వరకు కేజీ ఉందన్నమాట. మొత్తం ఈ సెక్షన్ చూసుకుంటే మొత్తం వాటర్ మిలన్ ఉంటుంది, వెనకాల కూడా వాటర్ మిలన్ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయన్నమాట, అవి కూడా చూద్దాం ఒకసారి. సన్ మిలన్ కి సంబంధించి అండ్ మస్క్ మిలన్ కి సంబంధించిన ప్రైస్ చూద్దాం. అన్న ఎట్లున్నాయన్న ఈ ప్రైస్ ఎట్లుంది? 25 కేజీ. ఓకే, సన్ మిలన్ సంబంధించి 25 రూపీస్ కేజీ ఉందంట. చూడండి, సో ఇవి కూడా కొంచెమే వస్తుంది అనమాట, ఎక్కువ లేవు, క్వాంటిటీ కూడా తక్కువ ఉందన్నమాట. ఇవి ఎట్లున్నాయన్న కర్బూజా? 20. సో చూడండి, కర్బూజా కూడా 20 రూపీస్ అయితే కేజీ ఉంది. అండ్ మనం ఇక్కడ చూసినాం వాటర్ మిలన్, కర్బూజా, సన్ మిలన్ ఇవన్నీ ఒకటే ప్లేస్ లో సేల్ చేస్తారు. సో ఈ సెక్షన్ చూసుకుంటే మొత్తం ఇవి 2-3 రోజులు మొత్తం ఇంకా వాటర్ మిలన్, మస్క్ మిలన్, సన్ మిలన్ ఇస్తారనమాట. అయితే ఈ రోజు మార్కెట్ ప్రైస్ చూసుకుంటే మనము వాటర్ మిలన్ కి 5 రూపాయల నుంచి 10 రూపాయలు ఉంది. సన్ మిలన్ వచ్చేసి 25 రూపాయలు ఉంది. అండ్ మస్క్ మిలన్ వచ్చేసి మనకు 20 రూపాయల నుంచి 22 రూపాయలు అయితే కేజీ ఉంది. అక్కడ చూసుకుంటే మొత్తం ఇంకా మనకు సన్ మిలన్ కి సంబంధించి ఉంటుంది అనమాట. సో ఇవి కూడా లోడ్ లెక్క తెచ్చి అమ్ముతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే 25 కేజీల బ్యాగ్ లెక్క పెట్టి కూడా అమ్ముతారు అనమాట. అయితే ఇప్పుడు మనం సీజన్ చూసుకుంటే కూడా ఈ సీజన్ లో మనకు సీతాఫలాలు కూడా వస్తాయి. సీతాఫలాలు కూడా తెచ్చేసారు బాటసింగరం మార్కెట్ లో. ఏడికెళ్ళి వచ్చారు అంకుల్ మీరు? ఇది మహారాష్ట్ర నుంచా? ఎట్లున్నాయి ప్రైజెస్? గౌరాని అంటే చాలా రేట్ ఉంటాయి. గౌరాని అంటే అలా ఒక తీర్మాల ఉంటది, చాలా సీట్లెస్ ఉంటాయి. ఓకే, చాలా సీట్ ఉంటాయి. గౌరాని అంటే ఈ మాల్ అలాగ ఉంటది, లోకల్ అలాగ ఉంటది. లోకల్ అంటే చిన్న సైజు 4-5 సైజులు వేస్తారు వాళ్ళు, అంటే దాన్ని బట్టి రేట్ ఉంటాయి. ఇప్పుడు ఎట్లుంది మరి? తక్కువ రేట్ తక్కువ అంటే మినిమం 1350 నుంచి 650 వరకు ఉంది. 650 నుంచి 1350 వరకు ప్రైస్ ఉంది. ఇప్పుడు ప్రైస్ ఉంది అంటే ఇది కేజీ లెక్క అమ్ముతాం స్టార్టింగ్. ఇప్పుడు 110 రూపీస్ కేజీ అమ్మినాం.
స్టార్టింగ్, ఇప్పుడు 90 రూపీస్ కేజీ పడుతుంది. ఓకే ఓకే 90 రూపీస్ కేజీ పడితే 16 కిలోలు ఉంటాయి. 16 కిలోలు. లోకల్ అంటే 20 కేజీలు వస్తాయి. ఇప్పుడు ఒక డబ్బా మనం చూసుకుంటే 13 కిలోలు 16 కిలోల వరకు 16 కిలోలు 16 కిలోలు గ్యారెంటీ ఉంటుంది. సో ఇప్పుడు 650 అన్నారు కదా, అవి ఏం క్వాంటిటీ కాయలు అసలు? చిన్న సైజ్, అది ఏం లేదు, చిన్న ఊర్ల గల్లీలా అమ్ముతారు చూడు. అవునవును, అది ఆ సైజు ఉంటాయి. సో ఇవన్నీ పండిన కాయలా లేకపోతే ఇప్పుడు పండినాయి, తయారుంది మాలు. సో ఇది నిన్న వచ్చినాయి కదా, తయారైపోయింది. ఓకే, ఇప్పుడు తీసుకొని తినొచ్చు. సగం 1300 16 కేజీలు ఉంటది. చిల్లర అమ్మితే మనం అప్పుడు స్టార్టింగ్ నుంచి అమ్మినాము 110 రూపాయలు. ఇప్పుడు 90 రూపీస్ కేజీ పడుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది కదా, అప్పుడు అంటే స్టార్టింగ్. ఇప్పుడు ఎన్ని నెలలు ఉంటది మొత్తం? ఇప్పుడు మొత్తం 4 నెలలు నడుస్తుంది. మనకి ఇప్పుడు లోకల్ నుంచి రావా మరి సీతాఫలాలు? లోకల్ నుంచి వస్తాయి, మండే నుంచి స్టార్ట్ అవుతుంది. మండే నుంచి లోకల్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఇది వస్తుంది ఒక మినిమం 20 రోజులు దగ్గర అయింది. 20 రోజులు. సో గింజలు ఎక్కువ ఉంటాయి తక్కువ ఉంటాయి ఈ కాయల్లో? ఇది చాలా మంచిది. ఇది మహారాష్ట్ర గింజలు తక్కువ ఉంటాయి. గౌరాని అంటారు దీని పేరు. ఇది గౌరాని కాయలు, గౌరాని కాయ అంటారు. చాలా స్వీట్ ఉంటాయి. లోకల్ ఎక్కువ ఉండదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ. మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిర్రు. సో ఇక్కడ చూస్తే మనము నార్మల్ గా మొత్తం మనకు సీతాఫలాలు ఉన్నాయి. సీతాఫలాలు ఇక్కడ కూడా తెచ్చి పెట్టుకుని అమ్ముతా ఉంటారు. సో సీతాఫలాలే కాకుండా ఇంకా మనం అక్కడికి వెళ్దాం, అక్కడ కూడా ఇంకా కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి, అవి కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం రండి. అయితే ఇవి చూస్తే మొత్తం ఇంకా పైనాపిల్ సెక్షన్ అన్నమాట. పైనాపిల్ కూడా ఎట్లా అంటారంటే సైజ్ ని బట్టి ప్రైస్ ఉంటది. చిన్న సైజు, మీడియం సైజు, స్మాల్ సైజు, లార్జ్ అలా ఉంటుంది అనమాట. స్మాల్ సైజ్ అంటే మనకి 20 రూపాయలకి 10 రూపాయలకి ఒక కాయ పడుతుంది. 10-20 నుంచి 50 రూపాయలు 60 రూపాయలు కూడా కాయ ఉంటుంది అనమాట. ఇది చూడండి ఎంత పెద్ద సైజ్ కాయను ఇది. సో ఇలాంటి పెద్ద సైజ్ కాయలు కూడా ఉంటాయి. సో ఇవి మనకు కాయలు లెక్క అమ్ముతారు, కేజీ లెక్క కాకుండా కాయ అంటే కాయకు ప్రైస్ పెడతారు అనమాట. ఈ కాయ వచ్చేసి మనకు 40 రూపాయలు 50 రూపాయలు అయితే ఉంటుంది. అండ్ అది కూడా చూడండి. సో ఇక్కడ పైనాపిల్ కి సంబంధించి కూడా మొత్తం ఇంకా మనం చూసుకోవాలంటే దాని క్వాలిటీ అండ్ సైజ్ చూసేది తీసుకుపోతా ఉంటారు. ఇది చూసుకుంటే మొత్తం ఇక్కడ అవతల మొత్తం మనకు పైనాపిల్ ఉంటది. పైనాపిల్ కి సంబంధించిన ప్రైస్ అయితే ఈ రోజు మార్కెట్ లో 20 రూపాయల నుంచి 50 రూపాయల వరకు అయితే ఉందన్నమాట. అదే ఇప్పుడు మనం ఇది చూసుకుంటే మొత్తం అరటి పండ్ల సెక్షన్. అరటి పండ్లు ఇక్కడే దొరుకుతాయి అనమాట. నార్మల్ గా మనకు అరటి పండ్లు కేజీ 30 రూపాయలు అట్లా లెక్క అమ్ముతారు. బట్ ఇప్పుడు ఏంటంటే మార్కెట్ లో మాల్ కొంచెం తగ్గేసరికి ఏంటంటే డిమాండ్ పెరుగుతుంది కదా. సో ప్రజెంట్ అయితే మొత్తం గెలనే అమ్మేస్తా ఉంటారు. సో గెల వచ్చేసి మనకి 800 ఉంది ఈ అరటి గెలలు, ఇవి అండ్ అవి. అండ్ ఈ గెల చూసుకుంటే ఏంటంటే ఈ గెల మనకు 600కి పడుతుందంట. చూడండి అసలు గెల లెక్క అమ్ముతా ఉంటుంది. మొత్తం అరటి పండ్లతో నిండిపోయి ఉంటుంది. సో అరటి పండ్ల ప్రైస్ చూసుకుంటే 800 ఉంది గెల అయితే. ఇంకా ముందుకు వెళ్తే ఇంకా కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి, అవి కూడా ఒకసారి తెలుసుకుందాం పదండి. సో ఇది వచ్చేసి మనకి బ్లాక్ గ్రేప్స్ చూడండి. సో ఒక పెట్టెలు వచ్చేసి 10 నుంచి 11 12 కేజీలు కూడా ఉంటుంది. 600కి అయితే పెట్టే అమ్ముతా ఉన్నారు ఇది. అండ్ ఇది కూడా మనకి సీజన్ కి సంబంధించిన ఫ్రూట్ అనమాట. ఎంత ఉంది అంకుల్ ప్రైస్? 400 కేజీ. ఏం ఫ్రూట్ ఇది? రాంబోటన్. సో ఇది వచ్చేసి 400 కేజీ ఉంది. మనకు ఆవకాడో చూసుకుంటే ఎట్లుంది? ఆవకాడో 180 నుంచి 200 వరకు కేజీ ఉంది. 160 కూడా ఉందా? సో ఆవకాడో చూసుకుంటే 160 నుంచి 200 వరకు అయితే ప్రైస్ ఉంది. సో ఇది సీజనల్ ఫ్రూట్. మనం ఒకసారి వచ్చినప్పుడు అయితే చాలా కుప్పలు తెప్పలుగా ఉండే, ఇప్పుడు కొంచెం తక్కువ పడ్డది కాబట్టి అప్పుడైతే మనకు 150-200 కేజీ ఇచ్చారు. ఇవి వచ్చి సపోటా అనమాట. సపోటా ఒక కవర్ లో మనకు 5 కేజీలు అయితే ఉంటది. ఎంత ఉందన్న ప్రైస్? 250. సో ఇది 5 కేజీల బ్యాగ్ 250 రూపీస్ అయితే ఉందన్నమాట. దీంతో పాటు అక్కడ కొంచెం ముందుకు వెళ్తే ఇంకా వేరే ఫ్రూట్స్ ఉంటాయి, అవి కూడా ఒకసారి తెలుసుకుందాం మనం. ఇవి కూడా సపోటాలే. ఇవి వచ్చేసి మనకు 5 కేజీలది 250 అయితే ఉందన్నమాట. 800 అంటే మాత్రం ఎన్ని కాయలు వస్తాయి తెలుసుకొని దాంట్లో మనం ఏరుకోవచ్చు అనమాట. ఏరుకొని కూడా 35 కాయలు 40 కాయలు అట్లా తీసుకోపోవచ్చు. సో చాలా రకాలు అయితే ఉన్నాయన్నమాట. చాలా మంది అయితే వస్తా ఉన్నారు. కైసే ప్రైస్? 1150. కిత్త కాయ రేట 25 పీస్. ఓకే. సో 9 కేజీ. ఓకే. చూస్తారు కదా ఇట్లా అయితే అమ్ముతా ఉంటారు. మొత్తం ప్రొమోగ్రెనేట్ కి సంబంధించి ఎక్కువ శాతం అయితే మాల్ వచ్చేసింది మనకు. ఎట్లుందన్న? 750 సార్. 750. ఎన్ని కేజీలు ఉంటాయి? ఇది 9 కిలోలు వస్తుంది. 9 కిలోలా? 7 కిలోలు వచ్చినాయి మొత్తం ప్రొమోగ్రెనేట్? లేదు, 2 క్వాలిటీ ఉంటుంది సార్. 10 కేజీ 8 కేజీ. ఓకే. 8 కేజీ ఎట్లుంటది, 10 కేజీ ఎట్లుంటది? క్వాలిటీ బట్టి రేట్ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ మీ దగ్గర ఎంత ఉంది ప్రైస్? నా ప్రజెంట్ నా దగ్గర 750. 750. ఓకే.
ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది. ఇప్పుడు సీజన్ ఏమన్నా ఇది ఇది సీజన్ సార్. సీజన్ బట్టి ఎక్కువ కాయలు వస్తాయా? అవును. సో చూసారు కదా మొత్తం ప్రొమోగ్రెనేట్ సంబంధించి అన్నమాట. సో ఒక్కొక్క దగ్గర 500, ఒక్కొక్క దగ్గర 600 అట్లా ఉంది ప్రైస్ కూడా. సో చూడండి ఎంత బాగున్నాయి కాయలు కూడా. సో మొత్తం ఇది చూసుకుంటే పెట్టేలని వైట్ కలర్ లో కనబడుతున్న పెట్టేలని ప్రొమోగ్రెనేట్ కి సంబంధించి. అండ్ ఇక్కడే కొనేసి హోల్సేల్ లో కొనేసి అక్కడ రిటైల్ లో కూడా అమ్మే వాళ్ళు ఇక్కడ కూడా బిజినెస్ చేసుకుంటా ఉంటారు. దాదాపు అయితే మనకి ఈసారి అయితే ఈ రోజుకి సంబంధించి 500 నుంచి స్టార్ట్ అయ్యి 1100 వరకు కూడా అయితే ప్రొమోగ్రెనేట్ కి సంబంధించిన ప్రైజెస్ అయితే ఉన్నాయన్నమాట. సో మార్నింగే స్టార్ట్ అయిపోతుంది కాబట్టి 11-12 వరకు ఈ మాల్ మొత్తం అయిపోతుంది, అమ్మేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోతారు. సో కొన్న వాళ్ళైతే ఇట్లా మొత్తం చెక్ చేసుకుంటారు, ఒకటిసారి చెక్ చేసుకొని కాయల్ని చూసుకొని మాత్రం తీసుకొని పోతూనే ఉంటారు. కొంతమంది అయితే నమ్మకంగా డబ్బాని తీసుకొని పోతారు అనమాట. సో చూడండి మనకు డిస్ప్లే చేశారు కదా, మనం కొన్న బాక్స్ కూడా ఓపెన్ చేసి మొత్తం ఇప్పేసి కూడా ఎట్లున్నాయి కాయలు ఏంటి క్వాంటిటీ కూడా తెలుసుకొని తీసుకోవచ్చు అనమాట. అది కూడా ఉంటది. నార్మల్ బాక్స్ తీసుకోవాలని కూడా లేదు, బాక్స్ లోకి వెళ్ళి మొత్తం కింద పడేసి కూడా చూసుకోవచ్చు. సో ఇట్లా చిన్న కాయలు ఉంటాయి కదా, దీనికి ఇంకా తక్కువ ప్రైస్ అయితే ఉంటది అనమాట. సో 500, 400 అట్లా కూడా ఉంటది ప్రైస్. సో ఈ సీజన్ కాబట్టి ఇంకా తక్కువలో కూడా ఉంటది, వచ్చి మనం కనుక్కుంటే బాగుంటది. సో ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ మొత్తం మనకు జామకాయలకు సంబంధించిన సెక్షన్స్ ఇవన్నీ. సో ఇక్కడ ఎక్కువ శాతం జామకాయలు పెట్టారు, జామకాయలకు సంబంధించిన ప్రైస్ కూడా కనుక్కుందాం. ఎట్లుందన్న జామకాయ ప్రైస్? 1000 రూపాయలు, 1050. ఎన్ని కేజీలు ఉంటాయి? 14 కిలోలా? ఓకే. 7 కిలోలు వచ్చినాయి ఇవన్నీ మహారాష్ట్రనా? సో మహారాష్ట్ర నుంచి వచ్చినవి 1000 రూపాయలు, 1050. ఇంకా కొంచెం తక్కువ అయితే 900 కూడా ఇస్తారు, ఎందుకంటే హోల్సేల్ మార్కెట్ కాబట్టి మొత్తం గోవాకు సంబంధించే ఉంటుంది. ఇందులో కోస్తే పింక్ కలర్, ఇది మొత్తం పింకే మొత్తం. సో ఆల్మోస్ట్ మొత్తం పింక్ కలరే. పెద్ద సైజులో కూడా ఉంటాయి అన్నమాట. చూడండి సో ఇలాంటి సైజులో కూడా మనకు గోవా అనేది అవైలబుల్ గా ఉంటుంది. సో ఇదంతా గోవాకు సంబంధించిన సెక్షన్. అక్కడ మనకు ప్రొమోగ్రెనేట్, ఇక్కడ గోవా. అండ్ అక్కడ చూసుకుంటే మొత్తం డ్రాగన్ కి సంబంధించిన ఉంటాయి. డ్రాగన్ కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇదంతా డ్రాగన్ కి సంబంధించిన సెక్షన్స్ అన్నమాట. డ్రాగన్ వచ్చేసి 50 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి 100 రూపాయల వరకు అయితే ప్రైసెస్ ఉన్నాయి. చూడండి సో ఇదొక క్వాలిటీ, ఇంత సైజ్ ఉన్నాయి చూడండి. ఎట్లున్నాయో డ్రాగన్? 90 రూపీస్ కేజీనా? సో కేజీ వచ్చేసి 90 రూపీస్. చూడండి ఇంత కాయలు. సో ఇందులో కూడా సేమ్ క్వాలిటీని బట్టి అయితే మనకు ప్రైస్ అయితే ఉంటుంది అనమాట. అది వచ్చేసి 90 రూపాయలు ఉంటే ఇది వచ్చేసి మనకి 50 రూపాయల కేజీ ఉంది. 7 కిలోలు వచ్చినాయండి ఇవన్నీ? కర్ణాటకనా? ఓకే. సో కోస్తే పింక్ కలర్, వైట్ కలర్, పింకా? మొత్తం పింక్ కలరేనా? సో ఇదంతా ఇప్పుడు సీజన్ అన్న, ఇదంతా సీజన్ ని బట్టి కాయలు ఎక్కువనే వస్తూ ఉంటాయి. ఓకే. సో దాదాపు 50 రూపాయల నుంచి మనకైతే 90, 100 రూపాయల వరకు అయితే ప్రైజెస్ అయితే ఉన్నాయన్నమాట. డ్రాగన్ కూడా చాలా ఎక్కువ శాతంలో అమ్ముడుపోతా ఉంటాయి. ఇది మొత్తం సెక్షన్ చూసుకుంటే మొత్తం డ్రాగనే ఉంటది. అండ్ అదే విధంగా మనం కింద పోతే ప్లంబ్ ఫ్రూట్స్ అవి కూడా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ కూడా కింద కూడా సేల్ చేస్తారు చూడండి. ఇక్కడ కూడా కొంచెం ఇవే డ్రాగన్ ఉంటాయి. సో సీజన్ ని బట్టి కాయలు ఎక్కువగా వస్తాయి. అండ్ ట్రేలే పెట్టుకొని అమ్ముతా ఉంటారు. ఇట్లా 5 కిలోల బ్యాగులు కూడా పెట్టేసి అమ్ముతారు అనమాట. సో ఈ సెక్షన్ చూసుకుంటే మొత్తం అది చూసిరు కదా, మొత్తం ఇంకా ఆల్మోస్ట్ డ్రాగన్ కి సంబంధించి ఉందన్నమాట. ఇది కూడా డ్రాగనే. అయితే ప్రైజెస్ కూడా పర్లేదు, 50 రూపాయల నుంచి అయితే 90 రూపాయల వరకు అయితే ఉంది. ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండే మా ఛానల్ని. థ్యాంక్ యూ.